ఈ డామినేటింగ్ రోల్తో వెక్సేషన్ ఎట్లా అవుతుందంటే ఈ చంద్రబాబు గారు వచ్చేసి ఇది అంటే బాబు గారు వాళ్ళ మానసిక స్వాంతన చేకూరుస్తాడు. దానివల్ల ఏ పని జరగదు, సావదు. కానీ ఆత్మసంతృప్తి, అందరు ఎదురుగుండా తిడతాడు ఆఫీసర్ని. అది మీడియా కోసం, ప్రింట్ మీడియాలో రాస్తారు చంద్రబాబు కన్నెర్ర, కాఠిన్యం, తీవ్రాగ్రహం, మండిపడ్డారు, ఇలాంటి పదాలు. ఆ తర్వాత నిజంగా ఎవడన్నా ఫాలో అప్ అయ్యి ఆ పర్సన్కి న్యాయం జరిగిందేమో కనుక్కున్నాడా? ఎవడు కనుక్కోడు. పబ్లిసిటీ అయితే బాబు గారికి వచ్చేస్తుంది. ఇది మొదట్లో ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేటప్పటికి ఆకస్మిక తనిఖీలు చేసేవాడు. ఈ ఆకస్మిక తనిఖీలు కెమెరా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. ఆకస్మిక తనిఖీల దగ్గర అప్పటిదాకా అంతా ఇది ఉంటుంది. అకస్మాత్తుగా అంటే ఈయన వస్తున్నాడని ముందే తెలుస్తుంది. ఆకస్మిక తనిఖీ అంటే ఈయన వెళ్ళేటటువంటి రోడ్లకు ముందే సెక్యూరిటీ వెళ్ళిపోయాక వస్తున్నాడని తెలియకుండా ఎట్టుంటది. అక్కడ నాకు బాగా గుర్తు అనమాట, విజయవాడ స్వరాజ్ మైదాన్లో రైతు బజార్ తనిఖీ చేయడానికి వెళ్తే ఆకస్మిక తనిఖీ అని, ఆకస్మిక తనిఖీకి వస్తున్న చంద్రబాబు గారికి స్వాగతం అని పెట్టారు. అట్టుంటది అనమాట ఇంతగా. అట్లాగా జరిగిన రోజులు అక్కడ ఏం చేస్తారు, ముందంతా తిరిగేస్తారు, అంతా బాగానే ఉంది అన్నట్టే ప్రొజెక్ట్ చేస్తారు. చివరిలో మన ఫేస్ చూస్తారు.